అధ్యక్ష సోదరుడు తుమ్మాటి మాధవరావు గారి యొక్క ఆవేదన అధ్యక్ష చాలా సుదీర్ఘంగా చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 14-19లో చాలా కంపెనీలు వచ్చినాయి అధ్యక్ష. 19-24లో అయ్యే కంపెనీలన్నీ పారిపోయినాయి అధ్యక్ష. ఏ కంపెనీకి ఒక్క కంపెనీ కూడా రాని పరిస్థితి అధ్యక్ష, తరిమేసిన పరిస్థితి అధ్యక్ష. అయితే అధ్యక్ష వేగవంతమైనటువంటి పరిస్థితుల్లో మంచి స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధి జరగాలి. కూర్చోండి సార్, ఆయన మాట్లాడినప్పుడు ఉన్నా సార్. మాధవరావు గారు మీరు కూర్చోండి, ఆయన చెప్పిన తర్వాత మీరు ఏదైనా సప్లిమెంటరీ ఉంటే అడగండి సార్. వేగవంతమైనటువంటి మరియు స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధి ఉండాలన్న లక్ష్యంతో మేము ఎంతో మందికి ఇన్సెంటివ్స్ ఇచ్చి, ఎందుకంటే రాక్షస పరిపాలన ఒక మంచి సుపరిపాలనకు వచ్చింది కాబట్టి ఈ పరిపాలన యొక్క ఔన్నత్యాన్ని గుర్తు చేస్తూ వాళ్ళని నేను చెప్పడం జరిగింది. అదే అధ్యక్ష, అందుకే ఇండస్ట్రీస్ వస్తున్నాయి అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష మా సోదరు ఒక మాట చెప్తా అధ్యక్ష, ఎందుకంటే ఆ ఇండస్ట్రీని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో రేపు పొద్దున పశ్చాత్తపాటు ఆయనే అధ్యక్ష. ఎందుకంటే నలుమూలలో కూడా ఈ రోజు రాష్ట్రంలో ఒక కియా ఉంది అధ్యక్ష. గతంలో ఎలా ఉండింది, ఈ రోజు ఆ ప్రాంతం ఎలా ఉంది అంటే, మొన్న పాకిస్తాన్ దాడిలో ఒక నాయకుని అతను చనిపోతే నేను పెనుగొండ వెళ్ళే అధ్యక్ష. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ కియాలో పనిచేస్తున్నారు, మాకు ఉపాధి కలిగిందని ఫ్యాక్టరీ వచ్చింది. వాళ్ళు గర్వంగా చెప్పారు. సార్ చనిపోయిన శవం దగ్గర కూడా పాప ఆ బాధలు కూడా వాళ్ళు చెప్పారు, ఈ కియా రావడం వల్ల మా జీవన పరిమాణాలు మారినాయి అని. అట్లా మీరు చూసుకోండి సార్. ఇప్పుడు వారి కాన్స్టిట్యూన్సీ ఉంది, మూలాపేట అవ్వచ్చు, ఇటు సులూరుపేట అవ్వచ్చు, అటు శ్రీసిటీ అవ్వచ్చు. ఇలాంటి ఇండస్ట్రీస్ వస్తే ఉపాధి కల్పనట్టుంది, భావితాలకు మంచి దేశంలో అవుతాం అధ్యక్ష. అట్లాగే ఈవెన్ నా కాన్స్టిట్యూన్సీ కూడా అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష. ఆయన చెప్తున్న బాధ నాకు బాధ కూడా ఉంది అధ్యక్ష. నా కాన్స్టిట్యూన్సీలో 20 సంవత్సరాల ముందు వ్యాన్ పిక్ అని కూడా వచ్చేది అధ్యక్ష. అది రాకపోయినది ఎందుకు రాలేదు సార్, ఎవరు ఏం చేశారు, ఏఎంసీబీఐ అని పక్క పెడతాం అధ్యక్ష. అది రాకపోవడం మూలంగా ఈరోజు కనెక్టివిటీ లేదు. ఉపాధి కోసం నా కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలు అల్లాడిపోతున్నారు అధ్యక్ష. ఉపాధి కోసం ఎక్కడెక్కడో పోవాల్సి వస్తుంది అధ్యక్ష. ఇండస్ట్రియలైజేషన్ అయితేనే మనకు ఉపాధి కలుగుతుంది. అలా అని చెప్పేసి అగ్రికల్చర్ ల్యాండ్ స్పోర్ట్స్గా లాక్కోమనో లేకపోతే అగ్రికల్చర్ లేకుండా చేయమని చెప్పి ఎవరు కోరు. ఎక్కడైతే ఎలాంటి దానికి అవకాశాలు కల్పిస్తాం దాని ప్రకారంగా చేయాలని చెప్పి తపనతో పనిచేస్తాను తప్ప ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేయాలని లేదు అధ్యక్ష. ముఖ్యంగా మన సోదరుడు కూడా అంటే అతని భూమి మిగిలిపోవాలి, పక్కన భూములు పోవాలని ఆలోచన చేస్తాడేమో నాకు తెలియదు కానీ, బట్ ఇండస్ట్రియలైజేషన్ ఎప్పుడు ఉంది, ప్రతి గవర్నమెంట్ కూడా చేసుకుంటూ పోతూ ఉంటుంది, దాన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష రామాయపట్నం పోర్ట్ అనేది అధ్యక్ష అది ఎస్ట్రోయల్ ప్రకాశం జిల్లాలో కళ అధ్యక్ష. తప్పకుండా రామాయణ పోర్టు కట్టాలి అని చెప్పేసి ప్రతి అప్పుడున్న గవర్నమెంట్ అనుకున్న అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఒక ఇండస్ట్రియల్ హబ్ కూడా అక్కడ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే లేకపోతే అనుసంధానం లేకపోతే వైబుల్ ఉండదని చెప్పేసి లక్ష్యంతో అధ్యక్ష ఇండస్ట్రియల్ హబ్ కూడా కట్టాలని చెప్పేసి అప్పుడే నిర్ణయించారు అధ్యక్ష. అలా ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చెప్పారు అధ్యక్ష. అయితే అధ్యక్ష 2018 జిఓఎంఎస్ నంబర్ 28 అధ్యక్ష దాని ద్వారా అది నిర్ణయించారు అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష వారు చెప్పినట్టుగా ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ కంపెనీ అధ్యక్ష ఆ సోలార్ పీవీ మాడ్యూల్స్ కోసం 43,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ముందుకు వచ్చారు అధ్యక్ష. దీని కంపెనీకి అధ్యక్ష జిఓఎంఎస్ నంబర్ 66 తేదీ 15/9/2022 ద్వారా 5,148 ఎకరాల భూమిని సేకరించి ఇవ్వాలని నిర్ణయించారు అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష రామాయణపట్నం పోర్టులోని డెడికేటెడ్ బర్త్ కేటాయించారు అధ్యక్ష. ఎప్పుడు అధ్యక్ష 2022 అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఆ తదుపరి జిఓఎంఎస్ నంబర్ 112 తేదీ 9/11/2023 అధ్యక్ష. దాని ద్వారా అధ్యక్ష 3,200 ఎకరాలు ఇండోసోల్ కంపెనీకి కేటాయించారు అధ్యక్ష. అయితే అధ్యక్ష అప్పుడు బీపీసీఎల్ రావడం వాస్తవం, వారు వచ్చారు. బీపీసీఎల్ ఇంకా పెద్ద కంపెనీ వారు వచ్చారు. వారు రిఫైనరీ కోసం గుడ్లూరు మండలం రావూరు అలాగే చేవూరు గ్రామాలు భూములు అనుకూలంగా ఉంటాయని చెప్పడంతో అధ్యక్ష అయ్యి వాటికి కేటాయిస్తూ అధ్యక్ష అక్కడ పక్కన ఉన్నటువంటి మన కారేడు గ్రామానికి అధ్యక్ష అప్పుడు ఏపీఐసి వారి ద్వారా అభ్యర్థన పెట్టారు అధ్యక్ష. అది కలెక్టర్ నెల్లూరు వారు తేదీ 19/6/2025 అధ్యక్ష ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు భూసేకరణ కోసం. ప్రాథమిక స్థాయిలో ప్రజల దగ్గర నుంచి కొంచెం వ్యతిరేకత వచ్చింది అధ్యక్ష. ఏంటంటే వాళ్ళకి చాలా మంచి భూములు మావి, సారవంతమైన భూములు, మేము తక్కువకి మేము ఇవ్వలేము అని చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష కలెక్టర్లు వెళ్ళారు, మాట్లాడారు, డిఫరెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. చెప్పిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు, సరే ఇక్కడ సారవంతమైన భూములు 2 పంటలు వస్తాయి కాబట్టి 5 లక్షల రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంటే దానికి 12.5 లక్షల రూపాయలు వస్తాయి కాబట్టి 20 లక్షల రూపాయల దాకా వాళ్ళు ఇచ్చి ఒప్పించిన తర్వాత అధ్యక్ష ఈ రోజున అధ్యక్ష 500 ఎకరాల వరకు వాళ్ళే ఇచ్చారు అధ్యక్ష. ప్రతి వారం నేను నన్ను మాట్లాడారు జాయింట్ కలెక్టర్తో, ప్రతి వారం 100 మంది రైతులు వచ్చి ఇస్తున్నారు అధ్యక్ష. మేమే లాక్కుంది కాదే, వాళ్ళే ఒప్పుకుని, ఎందుకంటే ఆ ప్రాంతంలో 10 లక్షలు ఏదో ఉండేది. ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చింది, మంచి ఉపాధి కలుగుతూ ఉంటుంది, ప్లస్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది లక్ష్యంతో వాళ్ళు ఆలోచించారు కాబట్టి క్రమక్రమంగా అందరూ వస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు మళ్ళీ 300 ఎకరాలు నష్టపరిహారం చెల్లించడం జరిగింది అధ్యక్ష 500లో. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా
చేయాలని చెప్పేసి వాళ్ళకి స్థిరమైన పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ ప్రాంతంలో పోర్టు ఆధారిత పరిశ్రమలు అలాగే అభివృద్ధి చేసి రాష్ట్రంలో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఉలవపాడు మండలం కాడేరు ప్రాంతంలో సుమారు 8,200 ఎకరాల భూమిని ప్రభుత్వ ప్రయోజనాల కోసం పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐసిసికి భూమి స్వాధీనం చేసుకోవడానికి జీవో నంబర్ 43 తేదీ 25/3/2025 ద్వారా అనుమతి ఇచ్చింది అధ్యక్ష. అది వారు అడిగినటువంటి జీవో అధ్యక్ష. తదుపరి అధ్యక్ష, దీని ద్వారా అధ్యక్ష 13,00,000 మందికి వాళ్ళు ప్రత్యక్షంగా అధ్యక్ష, అలాగే 17,000 మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతున్నారు. అంటే దాదాపు 30,000 మందికి మనం ఉపాధి కల్పించేటువంటి పరిస్థితి అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఉలపాడు మండలం కరేడు ప్రాంతంలో అధ్యక్ష 7,023.54 ఎకరాల ప్రైవేట్ భూమి మరియు 1,190 ఎకరాల ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 8,214 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ అభ్యర్థించింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా అన్ని ప్రక్రియలు ప్రాపర్గా చేశారు. ప్రారంభ నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. ప్రభుత్వ ప్రయోజనార్థం అంటే పరిశ్రమల హబ్ ఏర్పాటు కోసం కాడేరు గ్రామంలో మొత్తం 4,858.17 ఎకరాలకి భూమి స్వాధీనం చేసుకోవడానికి ప్రారంభ నోటిఫికేషన్ ఆర్సీ నంబర్ వారు ఏదైతే 5 చెప్పారో G2 324, G2 325, G2 326, G2 327 మరియు G2 328 2024 తేదీ 19/6/2025 జారీ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ గెజెట్ నంబర్ 72, 73, 74, 75, 76 తేదీ 19/6/2025 ద్వారా ప్రచురించబడ్డాయి అధ్యక్ష. అలాగే 26/2025 వివిధ పత్రికలు మరియు స్థానికంగా ప్రకటన ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, దీనికి సపరేట్గా డిప్యూటీ కలెక్టర్ పెట్టారు అధ్యక్ష. భూమి స్వాధీనం అధికారిగా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఏపీఎంపీ కావలి గారు అభ్యంతరాలు మరియు హక్కులు తెలియజేయడానికి కోరుతూ భూములపై ఆసక్తి ఉన్న వ్యక్తులు భూసేకరణ చట్టం 15 ప్రకారం ఫారం G6GB ద్వారా నోటీసులు ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు చట్ట ప్రకారం గడువు కూడా ఇచ్చారు అధ్యక్ష. ఏదైతే భూసేకరణ చట్టం 11(1)లో ప్రకారం కలెక్టర్ గారు జారీ చేసిన నోటిఫికేషన్కి 60 రోజుల అభ్యంతరాలు కూడా ఇచ్చారు అధ్యక్ష. ఈ అభ్యంతరాలు అప్పుడు ఈ నోటిఫికేషన్ అధ్యక్ష 19/6/2025 జారీ చేయడం జరిగింది అధ్యక్ష. అది 19/8 కూడా పూర్తయింది అధ్యక్ష. అయితే వ్యక్తిగతంగా కొందరు రావచ్చు, లేకపోతే న్యాయవాదిగా తీసుకురావచ్చు అధ్యక్ష. వాళ్ళ దగ్గర వచ్చినటువంటి అభ్యంతరాలు అన్నీ కూడా మాట్లాడుకుని ఏ అయితే వాళ్ళు చెప్పారో మాకు ఇది ఇంకోటి అధ్యక్ష, ఎక్కడ కూడా మేము హ్యాబిటేషన్ కానీ ఎక్కడ కూడా మేము డిస్టర్బ్ చేయట్లేదు. ఇది ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ అధ్యక్ష. ఎక్కడ కూడా చెప్పినట్టుగా గవర్నమెంట్ స్కూల్ పడేయటమో లేకపోతే ఇల్లు ఖాళీ చేయటమో చేపించలేదు. వారు అంటున్నారు 3,000 మందికి ఉపాధి లేదు అంటున్నారు. ఆ 3,000 మందికి ఆ ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. తప్పకుండా ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళకే ఉపాధిగా ఇవ్వాలని చెప్పేసి మేము కండిషన్ కూడా పెడుతున్నాం అధ్యక్ష. అట్లా ఆ జీవన పరిమాణం అంటే నేనే బాగుండాలి, నా పక్కన ఎవడు బాగుపడు, అందరు నా కాళ్ళ కింద ఉండాలనుకునే తత్వం మాది కాదు, మా నాయకుడిది కాదు అధ్యక్ష. ప్రతి ఒక్కరు బాగుపడాలా, ఇండస్ట్రీస్ పెట్టాలా, ఇండస్ట్రీ పెడితే వస్తే దాని తర్వాత ఆన్సర్ యూనిట్స్ మీకు ఉంటే మీరు కూడా పెట్టుకోండి, మీరు కూడా బాగుపడాలనే లక్ష్యంతో నేను చేస్తున్నాం అధ్యక్ష. మొత్తం విస్తీర్ణం కూడా అధ్యక్ష పగడ్బందీగా ప్రాపర్గా యాజ్ పర్ లా వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా తీసుకుని ఎక్కడ ఇవ్వని రేటు కూడా అధ్యక్ష 20 లక్షల రూపాయలు వారికి ఇచ్చి మేము చేస్తాం. సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు అధ్యక్ష. వారానికి చెప్పారు 100 ఎకరాలు చొప్పున వాళ్ళు ఎప్పటికప్పుడు ముందుకు వచ్చి రైతులే ముందుకు వచ్చి ఇస్తా ఉన్నారు అధ్యక్ష. ఇప్పటికే 500 ఎకరాలకి వాళ్ళే ఇచ్చారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఏదైతే చేవూరు రావూరులో 1,600 ఎకరాల పొలాలు డబ్బులు ఇచ్చేదో గవర్నమెంట్ ఇచ్చిందో ఇది కంపెనీ డబ్బులు, అది కంపెనీ మార్చేటప్పుడు మీరు కరేడుకి మార్చారు కదా, చేవూరు రావూరులో బీపీసీఎల్కి ఇవ్వాలనుకుని ఆ జియో క్యాన్సిల్ చేసి మళ్ళీ జియో ఇవ్వాలి కదా అధ్యక్ష. జియో క్యాన్సిల్ చేయకుండా జియో వేయడం ఒక పొరపాటు. రెండోది, మీరు ఏదైతే చెప్తున్నారో గ్రామ సభలో నేను ప్రత్యక్ష సాక్షిని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు భూములు ఇవ్వమని. ఎందుకు ఇవ్వమంటున్నారంటే మాకు 15,000 మందికి ఉపాధి పోద్ది, మీరు కొత్తగా మాకు ఉపాధి ఇచ్చేది వద్దు, మా ఉపాధి పోద్ది అని వాళ్ళు అడిగారు అధ్యక్ష. ఇంకోటి, మీరు ఇప్పుడు ఏదైతే 5 బ్లాకులే మేము ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చామని చెప్తున్నారో ఆ 5 బ్లాకులే మీరు ఎక్వైర్ చేస్తారా, మొత్తం 8 బ్లాకులు ఎక్వైర్ చేస్తారా? సమాధానం చెప్పట్లేదు అధ్యక్ష. ఒకటి సార్ ఆయన చెప్పిన దానికే సార్ నేను చెప్తున్నాను. ఎప్పుడెప్పుడు మీరు అడిగారు అధ్యక్ష, ఎక్కడెక్కడ ఎన్ని వేల ఎకరాలకి మేము చెప్పాము. 8,214 ఎకరాలు అనేది ప్రక్రియ ఏది అండి మాధవరావు, మీరు అడిగింది డబుల్ జీవోలు ఉన్నాయని చెబుతున్నారు. ఓకే, 5 బ్లాకులు తీసుకుంటారా 8 బ్లాకులు తీసుకుంటారా? మీకు వచ్చిన అదే కదా అవసరం. 25లో కూడా ఇచ్చింది చెప్పాను అధ్యక్ష. A2 ద్వారా మేము అధ్యక్ష 5/5/2025 మేము ఆర్సీ నంబర్
G2/1/179/2025 ఇచ్చాము అధ్యక్ష. దాంట్లో క్లియర్గా చెప్పుంది అధ్యక్ష. తప్పకుండా మేము ఏదైతే చెప్పామో పూర్తిది అధ్యక్ష. నేను క్లారిటీ చెప్తాను అధ్యక్ష. ఏది కూడా ప్రజా ప్రయోజనం తప్ప ఏది కూడా మా స్వార్థం ఉండదు అధ్యక్ష. మా ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. ఇన్సెంటివ్స్ ఇచ్చినా ఏది చేసినా కూడా వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టాలి, టైం బౌండ్లో వాళ్ళు అది ఎగ్జిక్యూట్ చేయాలి తప్ప మా బంధువులకో మా బామర్దులకో ఇవాళ గతంలో చేసినట్టు అలా లేదు అధ్యక్ష. అలాగే గతంలో ఏ పోర్ట్ వచ్చినా ఏ ఇండస్ట్రీ వచ్చినా లాక్కుందాం తత్వంలో మాకు ఎవరికి లేదు అధ్యక్ష. మేము ఎవరు కూడా ప్రోత్సహిస్తాం తప్ప ఎవరు లాక్కోం అధ్యక్ష. ఆ పాజిటివ్ వైపుతో ఈ గవర్నమెంట్ పోతుంది తప్ప ఎక్కడ కూడా నెగిటివ్ చేయాలని లేదు. ఆ ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఎన్ని గ్రామ సభలు పెట్టడం, వాళ్ళని ఒప్పించడం, వాళ్ళు అన్నట్టుగా అందరూ ఎవరు ఒప్పుకోవాలంటే ఎలా వచ్చారు ఇవాళ కూడా నెల్లూరు కలెక్టర్ 100 మంది ఉన్నారు అధ్యక్ష. ఏది వాళ్ళు స్వతహా వచ్చి మేము తీసుకుంటాం మాకు ఇవ్వండి అని చెప్పి తీసుకుంటున్నారు అధ్యక్ష. అన్ కండిషన్ దట్ ఉపాధి వస్తే మాకు అవకాశంగా తప్పకుండా ఉపాధిలో వాళ్ళకి మొట్టమొదటి అవకాశం లోకల్ వాళ్ళకి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మేము క్లియర్ చెప్తా ఉన్నాం. వాళ్ళకి కూడా ఎక్కడ లేని విధంగా 20 లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తా ఉన్నాం అధ్యక్ష. దాన్ని నెగోషియేట్ చేస్తాం, కమిటీ ఉంది, ప్రాసెస్ ప్రకారం చేస్తాం అధ్యక్ష. తప్పకుండా ఆ ప్రాంత అభివృద్ధి చెంది 8 బ్లాకులు తీసుకుంటారా 5 బ్లాకులు 8,214 ఎకరాలు పూర్తిగా తీసుకుంటాం. డివైడ్ బ్రిటిష్ వాళ్ళు చేసినట్టు చెప్తున్నారు మీరు. ఏం జరిగిందంటే ఆగండి సార్, మీరు సూటిగా మాట్లాడండి. ఆపి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, రోడ్డుకి ధర్నా చేశారని చెప్పి ఆపి ఏదైతే 5,000 ఎకరాల ఊరు బయట ఉందో హైవేకి ఊరికి మధ్యలోది అక్కడ ఎస్సీలు ఎస్టీలు వాళ్ళని భయపెట్టి వాళ్ళ కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి ఈ రోజు వాళ్ళ దగ్గర భూమి రాకుండా అధ్యక్ష. అది అధ్యక్ష ఇంకోటి కాదు అధ్యక్ష. ఇంకా ప్లీజ్ కూర్చోండి.